నమోదు చరిత్ర మామూలుగా ఈ నమోదు తటస్థ వైఖరితో జరగాల. మళ్ళా నేను అండర్లైన్ చేస్తున్నది తటస్థ వైఖరితో జరగాల. ఇజ్రాలు దాంట్లో జొప్పించకూడదు ఎవరు కూడా. అందువలన చరిత్రను నమోదు చేసే వ్యక్తుల యొక్క దృక్పథాలకు అనుగుణంగా చరిత్రను తయారు చేయకూడదు. జరిగినట్టుగా సమాచారాన్ని సేకరించి భిన్న దృక్పథాలు ఉన్నవాళ్ళు కూడా చారిత్రాత్మక సత్యాలను అన్వేషించి దాని శాస్త్రంలో తీసుకెళ్లాలని చెప్పి నేను భావిస్తున్నాను. మన చారిత్రక అనేక ప్రదేశాల్లో ఉన్న అన్నీ కూడా శిథిలం అయిపోతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చరిత్రలో యాత్రా సాహిత్యం ఉంది ఒక ముఖ్యమైన పాత్ర. యాత్రా సాహిత్యం నేను చెప్పాను కొద్దిగా నాకు ప్రాపంచిక పరిజ్ఞానం వచ్చిందంటే తిరగడం వలనని. మన దేశంలో తిరిగాను, విదేశాల్లో కూడా తిరిగాను. తిరిగి జనంతో నేను ఎక్కడికి వెళ్ళినా రాజకీయ నాయకుడిగా కూడా మామూలుగా రాజకీయ నాయకుడు ఏం చేస్తుంటారు? విజిట్, ఒక మీటింగ్, ప్రెస్ కాన్ఫరెన్స్, నైట్ ఈవినింగ్ ఫ్లైట్, రిటర్న్. నేను జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ రాత్రి నైట్ హాల్ట్ చేయాలా. అప్పుడే అసలు విషయాలు బయటకు వస్తాయి. మనకి అందరూ మాట్లాడతారు మనసు విప్పి. నువ్వు అటు కాకుండా వెళ్ళి కార్యకర్తలను అడ్రస్ చేస్తావు, మీటింగ్ అడ్రస్ చేస్తావు, ప్రెస్ అడ్రస్ చేస్తావు, వెళ్ళిపోతావు అనుకోండి, నీకు లోతైన విషయాలు తెలవు. నేను ఆ దృక్పథాన్ని అనుసరించి ఎక్కడికి వెళ్ళినా రాత్రిపూట ఉండడం, వారితో గడపడం అలవాటు చేసుకోవడం వలన కొంత విషయ పరిజ్ఞానం వచ్చిందని చెప్పని నేను భావిస్తున్నాను. ఈ హ్యూయన్ సాంగ్ చాలా విలువైన సమాచారాన్ని సేకరించాడు. మన ప్రాచీన భారతదేశం యొక్క విద్యా వ్యవస్థను గురించి కూడా ఆ రోజున సమాచారం